మామూలు ఉప్మాలు తిని తిని బేజారొచ్చినప్పుడు ఇలా వెరైటీగా ఓట్స్‌తో ఉప్మా చేసుకుంటే చానా బావుంటుంది. దీంట్లోకి అన్ని వెజిటబుల్స్ పడతాయి కాబట్టి పిల్లలకు గూడా ఈజీగా డైజెస్ట్ అయితుంది. క్యారీ కట్టియచ్చు. మనము తినొచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మొత్తం క్యారెట్, బీన్స్, బఠానీ, పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, కరేపాకు ఎక్కువ పట్టదండి ఆయిలు. ఒకటిన్నర స్పూన్ ఏసానంతే. అంతే. అన్నీ వన్ బై వన్ వేసుకుంటూ వచ్చి మన ఉప్మాకు తిరువాత ఏసినట్లనే వేసేసుకొని బాగా ఇలా మగ్గనిచ్చి కూరగాయలన్నీ ఇందులోనే కొంచెం సాల్ట్ ఏసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. బాగా ఎర్రటి టమోటా ఏసేసుకొని తగినన్ని నీళ్ళంటే 1కి 2 సేమ్ మన ఉప్మాలాగే. అలాగేసేసుకొని ఎసురు తెర్లుతుండగా ఓట్స్ ఏసేసుకునేది. ఏమంటే ఉప్మాకు మనం రవ్వ వేయించుతాము. ఇవి పచ్చివేసేసేది. ఉప్మాకు గట్టిగా అయినాక దమ్ముకిడుస్తాం గదా! అలా గాకుండా ఇది చిక్కగా గట్టిగా అయిపోయినాక ఇంక స్టవ్ బంద్ జేయడమే. అదే గట్టి పడుతుంది. పిలిచేసుకొని అంతేనండి. ఈజీ చేసుకోవడము. చానా మంచిది హెల్త్‌కిది. డైట్ చేస్తున్న వాళ్ళకైతే ఇంకా మంచిది. మీకు నచ్చిందా? అలాగైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరెక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్‌తో వస్తుంటాను. ఫేస్‌బుక్‌ను, ఇన్‌స్టాను ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.